నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. లీలాకుమారి లేని లోటు పూడ్చలేనిది, రాయపాటికి వచ్చిన కష్టం తీర్చలేనిది, ప్రగాఢ సానుభూతిని తెలిపిన ముఖ్యమంత్రి. బ్యాంక్ చైర్మన్ పదవి కోసం రోడ్డెక్కిన బీజేపీ టీడీపీలు, గెలుపే పరమావధిగా దౌర్జన్యం చేసిన నాయకులు, ఉద్రిక్తంగా మారిన నామినేషన్ల ప్రక్రియ. హాస్టల్స్ మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోండి, విద్యార్థుల జీవితాలతో ఆటలాడటం మానుకోండి, ప్రభుత్వాలకు సూచించిన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు. ఆదర్శవంతమైన గృహిణిగా అందరి మన్ననలను పొందిన రాయపాటి లీలాకుమారి దూరం అవటం చాలా బాధాకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం సతీ వినియోగం పొందిన నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావును పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ముందుగా రాయపాటి లీలాకుమారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. లీలాకుమారి హఠాన్ మరణం తనను ఎంతో కలచివేసిందని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. लोगो दी सचिन సెక్యూరిటీ కొంచెం వెనక్కి మోదుగులు కాదు. ఎవరు వెనకాలని అక్కడే ఉన్నాను, కరెక్ట్గా ఉంది. బ్యాగ్ అవుతున్నా అయ్యంటారు సార్ ఒక్కళ్ళు. సార్ అయినా మైక్ అసలు మేము యువతలో కార్డు వేస్తున్నాం, పిల్లల దగ్గర నుంచి పెట్టించండి. ప్లీజ్ సార్, సార్ అక్కడే అదే పాయింట్.
సైలెంట్ అక్కడే సార్ అక్కడే నమస్కారాలు. రాయపాటి సాంబశివరావు గారి సతీమణి శ్రీమతి రాయపాటి లీలాకుమారి గారు చనిపోవడం చాలా బాధ కలుగుతుంది. నేను ఆ మధ్యనే ఒక నెలకు మునుపు 50 సంవత్సరాలు పెళ్లి సందర్భంగా నేను ఆ రోజు రావడం, ఆ రోజు నేను ఆవిడ చూశాను. చాలా ఉత్సాహంగా అందరినీ కలుపుకొని సుందర విమానంతో ముందుకు పోతూ వచ్చారు. ఒక పెద్ద కుటుంబం. రాయపాటి సాంబశివరావు గారి తండ్రి చిన్నప్పుడే చనిపోతే నేను వ్యాపార రీత్యా బయటంతా కూడా పనులు చూసుకుంటుంటే కుటుంబాన్ని పూర్తిగా ఆదరించడమే కాకుండా అందరి పిల్లలు కూడా సమానంగా తీసుకొని పైకి తీసుకొచ్చారు. అన్ని విధాల అభిమానించారు. ఆ పిల్లలందరినీ పెద్ద చేయడమే కాకుండా తన సొంత పిల్లల్ని ఏ విధంగా చూసుకుంటారో కుటుంబంలో ఉన్న అందరి పిల్లల్ని చూసుకొని చాలా అభిమానంతో ముందు తీసుకుపోయారు. అలాంటి లీలాకుమారి గారు అయితే మొన్నే ఒకసారి తలుచుకుంటే నిధి ఏ విధంగా ఉంటుందో ఇది ఒక ఉదాహరణ. రాత్రిలో సాంబశివరావు గారు ఇక్కడే ఉండడం, పడుకోవడానికి వెళ్ళడం, అప్పుడు ఆవిడ బాత్రూంలోకి వెళ్ళి కొలాప్స్ కావడం, హాస్పిటల్ తీసుకుపోకుంటే తుదిశ్వాస వదిలారంటే ఇది ఒక డెస్టినీ తప్ప ఇంకోటి కాదు. ఏదేమైనా ఆవిడ చేసిన పనులు కానీ ఆవిడ చూపించిన అభిమానం ఎప్పుడూ గుర్తుంటుంది. ఒక పెద్ద కుటుంబంలో ఉండి అందరినీ సమానంగా చూసుకోవడం ఆవిడ గొప్ప మనస్సు. అలాంటి వ్యక్తి మరణం పట్ల నేను నా బాధను వ్యక్తం చేస్తూ రాయపాటి సాంబశివరావు గారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆవిడకి భగవంతుడు అన్ని విధాల ఆశీర్వదించి ఆవిడ మనసుకు ఆత్మశాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. బీజేపీ టీడీపీల మధ్య ఎలాంటి విభేదాలు లేవని కేవలం మీడియా సృష్టి అంటూ పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి అన్నారు. బుధవారం బ్రాడీపేటలోని ది గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా బ్యాంకు కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియ వద్ద కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ ఎన్నిక ప్రక్రియపై ఎమ్మెల్యే మాట్లాడుతూ మిత్రపక్షమైన బీజేపీతో మాట్లాడుకుని చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను ఏకగ్రీవం చేసుకుంటామని తెలిపారు. మీడియా అనవసర రాద్ధాంతం చేయవద్దని ఎమ్మెల్యే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. అది మిత్రపక్షం అంటే అందుకని డెఫినెట్ గా వాళ్ళని కన్విన్స్ చేసే శక్తి మా దగ్గర ఉంది, మమ్మల్ని కన్విన్స్ చేసే శక్తి కూడా ఎవరైనా వైఎస్ఆర్ భావాలకి అనుగుణంగా పనిచేసేటువంటి బ్యాంక్ ఇది. ఈరోజు ఈ బ్యాంకులో ఉన్నటువంటి 2 డైరెక్టర్షిప్లు పోస్ట్ ఎలక్షన్ జరుగుతున్నాయి. దాంట్లో మా పార్టీ తరఫున మా యొక్క పట్టణ అధ్యక్షుడు బోనపల్లి శ్రీనివాసరావు గారి చేత నామినేషన్ ఇప్పిస్తున్నాము. ఇంకో దానికి మా పార్టీలోనే ఇంకో సామాజిక వర్గం ఇవ్వాలనుకుంటున్నాం. ఒకవేళ భారతీయ జనతా పార్టీ అడిగితే ఆ డైరెక్టర్ ఇచ్చేసి చైర్మన్ ఏమైనా మా తెలుగుదేశం పార్టీ బోనపల్లి శ్రీనివాసరావుకి చైర్మన్షిప్ ఇవ్వాలని చెప్పి డైరెక్టర్ మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 2 ఎలక్షన్ జరుగుతాయి. గతం 2 కూడా చెరొకటి తెలుగుదేశం పార్టీకి ఒకటి, భారతీయ జనతా పార్టీకి ఒకటి ఇచ్చాము. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ఒకటి, 2 కూడా తెలుగుదేశం పార్టీ తీసుకున్నాం. భారతీయ జనతా పార్టీ కోరితే ఇవ్వడానికి కూడా మేము ఒక రకంగా ఆలోచించడానికి కూడా మేము సంసిద్ధం అవుతున్నాం. మేము అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఎలక్షన్ జరిగింది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని వెంటాడి తరిమి కొట్టుకొని మరి ఆ రోజున గెలిపించుకున్న పరిస్థితి ఉంది. అందుకని ఈ రోజు మేము అధికారంలో కూడా అటువంటి పోకుండా మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీని, శ్రేయోభివృద్ధి కస్టమర్లని, గుంటూరు పట్టణ ప్రజలను అందరి యొక్క మనోభావాలకి అనుగుణంగా పనిచేసి చైర్మన్ని నియమించాలని, చైర్మన్ గెలిపించుకోవాలని చెప్పి మేము ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున అఘర్షణలు కృషి చేస్తాం. పోలీసులు ఉన్నారు, శాంతియుతంగా కాకుండా ఏమని చెప్పండి. ఇక్కడ ఎమ్మెల్యేలు అందరూ ఉన్నాం, మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా చెప్పాము. ఎక్కడ కూడా
మీరు తొందరపడవద్దు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మేము ఇక్కడంతా ఉన్నాం కాబట్టి మా కన్సర్న్లో నడవాలి తప్పితే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ మైత్రి అనేది ఇంకా బలపడాలి తప్పితే విడిపోయే విధంగా ఉండకూడదు అనేటువంటి చెప్పాం. డెఫినెట్గా అదే పద్ధతిలో మా కార్యకర్తలు క్రమశిక్షణ కార్యకర్తలు ముందుకెళ్తారు. సార్ మోదీ గారు రేపు బీజేపీ వాళ్ళు మేయర్ పదవి అడుగుతారు, ఇచ్చేస్తారా? సార్ రేపు బీజేపీ వాళ్ళు మేయర్ పదవి అడుగుతున్నారు, ఇస్తారా? ఎవరు మేయర్ పదవి సీటు వాళ్ళకి సార్? ఇప్పుడు నేనంటే మేయర్ పోస్టు అవన్నీ కూడా మా చేతులు లేవు. మేయర్ పోస్టు అవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర శాఖ కూర్చొని డిస్కస్ చేసుకుంటాం. మా పార్టీ పట్టణ అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు ఉన్నారు, వాళ్ళంతా కూర్చొని డిస్కస్ చేసుకుంటాం. పార్టీ అంతర్గతంగా డిస్కస్ చేసుకుంటాం. భారతీయ జనతా పార్టీ గుంటూరు పట్టణంలో బలగలాలు, తెలుగుదేశం పార్టీ బలగలాలు రెండు కలిపి సమన్వయం చేసుకొని ఏ పార్టీ క్యాండిడేట్ అయితే గెలుస్తారు మేయర్ అనేది చంద్రబాబు నాయుడు గారును ఆ యొక్క రాష్ట్ర అధ్యక్షులు ఆయన ఫైనల్ చేస్తారు. దాన్ని మేము ఫాలో అవుతాము. ఇక్కడ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ అనేటువంటిది, అర్బన్ బ్యాంక్ చైర్మన్ అనేటువంటిది చిన్న పోస్ట్ కనబట్టి మాకున్న పరిచయాల్లో మా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు బోర్మేటి శ్రీనివాసరావు గారి యొక్క 10 సంవత్సరాల దశాబ్ద కాలంలో చేసిన సేవలను గుర్తించుకొని ఆయనకి పదవి ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అందరూ ఎమ్మెల్యేలు, ఎందుకంటే మా పార్టీ అధ్యక్షుడు మేము కాపాడుకునే బాధ్యత ఎమ్మెల్యేలు కూడా మేము, ఎందుకంటే మా పార్టీని మేము కాపాడుకున్నప్పుడు మేము ప్రభుత్వం ఇంకేం చేయగలుగుతాం? అదే శ్రీనివాస్ యాదవ్ గారికి ఇప్పించాల్సిన బాధ్యత అందరూ ఎమ్మెల్యేలు, జిల్లాలో ఉన్న అందరూ ఎమ్మెల్యేలు. ఇదే నలుగురి డెసిషన్ కాదండి, అందరూ ఎమ్మెల్యేలు కూర్చొని డిస్కస్ చేసుకుని ఫోన్లో సంప్రదించుకుంటుంది ఈ డెసిషన్కి వచ్చాం. దళిత బలహీన వర్గాల విద్యార్థులను చదువుకు దూరం చేయడంతో పాటు సంక్షేమ హాస్టల్స్ మూసివేతపై ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నదని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు రాము ఆరోపించారు. బుధవారం ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ ర్యాలీలు నిర్వహించి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ హాస్టల్స్ మూసివేసి గురుకులాల ద్వారా మెరుగైన విద్యను అందిస్తామని చెబుతున్న ప్రభుత్వం కనీస వసతులు కూడా లేని భవనాలలో విద్యార్థులకు విద్యా బోధన ఎలా అందిస్తుందని ఆయన ప్రశ్నించారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు ప్రజా సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు. చంద్రబాబు, కిషోర్ బాబు ఈ ఇద్దరు బాబులు కలిసి మన సంక్షేమ హాస్టల్స్ కి పాడి కడతా ఉన్నారు. అదేవిధంగా సంక్షేమ హాస్టల్ మూసివేత. ఈ రోజు సంక్షేమ హాస్టల్లో మేము చదువుకున్నాం, అనారోగ్యం పాలవుతున్న చాలా మంది రోజున. కారణం ఏంటంటే చిన్నప్పుడు పోషకాహారం లేకపోతే బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు. పోషకాహారం అందాలి, శరీరానికే కాదు మెదడుకి కూడా పోషకాహారం అందాలి. మెదడుకి పోషకాహారం అంటే ఎనిమిది శక్తి పెరిగింది. వెనక్కి ప్రపంచంలో ఇద్దరితో సరి సమానంగా రావాలంటే మనకి మంచి పోషకాహారం కావాలి. అందుకని విద్యార్థులకి చాలా ప్రాబ్లం సంఘాలుగా, ఉద్యమాలుగా, పార్టీలుగా మంత్రులుగా పనిచేస్తూ సంక్షేమ పరిరక్షణ బాధ్యతని మేమందరూ కూడా చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ విషయాన్ని చెప్తా ఉంది, మనం ఆ రోజు పోరాటం చేయబట్టే ఈ రోజు సంక్షేమాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉంటే ఈ రోజు తెలంగాణ హాస్టల్స్ ఎంత బడుగు బలహీన పేద విద్యార్థులకి ఆవాసాలుగా ఉండి తమ భవిష్యత్తు తీర్చిదిద్దుకునే ప్రదేశాలుగా ఉన్న ఈ హాస్టల్స్ని కుట్రపూరితంగా మూసేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడుతూ ఉంది. చంద్రబాబు, కిషోర్ బాబు ఈ ఇద్దరు బాబులు కలిసి ఈ హాస్టల్స్ మూసేయడానికి సన్నద్ధం చేస్తూ ఉన్నారు. మేము అడిగే ప్రశ్నలు రెండు అడుగుతూ ఉన్నాం. హాస్టల్స్ ఎందుకు మూసేస్తూ ఉన్నారు, ఎందుకు మూసేస్తూ ఉన్నారంటే ప్రభుత్వం చెప్పే సమాధానం సంఖ్య తక్కువగా ఉందని చెప్పేసి. సంఖ్య ఎందుకు తక్కువగా ఉంది? ఈ ప్రభుత్వ విధానం వల్ల తక్కువగా ఉంది. బడ్జెట్లో సరైన డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉండటం వల్ల, మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఉండటం వల్ల, నిర్లక్ష్యం చేయడం వల్ల సంఖ్య తక్కువగా ఉందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు జిల్లా కేంద్రంలో ఉన్న సాంఘిక సంక్షేమ హాస్టల్స్ కానీ, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్లో కానీ సంఖ్య
ఎందుకు తక్కువగా లేదు? అక్కడ కొద్దిగా గొప్ప సౌకర్యాలు ఉన్నాయి, అక్కడ కొద్దిగా గొప్ప చదువుకునే విద్యార్థులు ఉన్నారు అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా సింగపూర్లో హాస్టల్స్ మూసేస్తారా? సింగపూర్లో విద్యాభివృద్ధి కుంటిపడే విధంగా ఇలాంటి వినాశకర విధానాలు తీసుకొస్తారా అని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించాలి. మూసేసిన సాంఘిక సంక్షేమ హాస్టల్స్ని, అదేవిధంగా మూసైపోతున్న బీసీ సంక్షేమ హాస్టల్స్ని, ఎస్టీ సంక్షేమ హాస్టల్స్ని తిరిగి ప్రారంభించాలి. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఎన్నికల్లో ఏదైతే చెప్పారో ఈ రాష్ట్రాన్ని ఐటీ హబ్ చేస్తానో, విద్యాపరంగా అభివృద్ధి చేస్తానని ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకునే విధంగా ఈరోజు హాస్టల్స్ని తిరిగి ప్రారంభించండి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సాంఘిక సంక్షేమ విద్యార్థుల పట్ల, బీసీ సంక్షేమ విద్యార్థుల పట్ల, గిరిజన విద్యార్థుల పట్ల మీకు నిజంగా ప్రేమ ఉంటే, వాళ్ళు వేసిన ఓట్లకి పేర్ల మీ మీద నమ్మకం ఉంటే ఈ విద్యాపరంగా అభివృద్ధి చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఇదే విధంగా మూసేసిన హాస్టల్స్ని తిరిగి ప్రారంభించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రచారానికి ఎక్కువగా ఖర్చు పెడతా ఉన్నారు, దానికి ఏమి అడ్డుపడట్లా. ఈ ప్రచారంలో కొద్దో గొప్ప విద్యాపరంగా హాస్టల్స్ మీద దృష్టి పెడితే హాస్టల్స్ బాగుపడతాయని కూడా మేము చెప్తా ఉన్నాం. ఈరోజు ఎంపీల జీతాలు పెంచుకుంటా ఉన్నారు, ఎమ్మెల్యేల జీతాలు ఆల్రెడీ పెంచుకుంటా ఉన్నారు. ఈరోజు ఒక ఎంపీ చెప్తాడు, ఎంపీ జీతాలు పెంచుకుంటే అవినీతి తగ్గుద్ది, ఎంపీలు అవినీతి చేస్తారని. ఇది సిగ్గు చేయడం అనే విషయం. ఎంపీ జీతాలు, ఎమ్మెల్యే జీతాలు, మినిస్టర్ల జీతాలు పెంచుకోవడం కాదు, హాస్టల్ పిల్లల మెస్ ఛార్జీలు పెంచండి. ఈరోజు ఈ సింగపూర్లో 23 రూపాయలతో ఒక హాస్టల్ విద్యార్థి రోజు 2 పూట్ల భోజనం చేస్తున్నాడు. ఇది సిగ్గు చేయడం కాదా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వస్తూ ఉన్నారు. ఈ గుంటూరు సిటీలో అక్కడ ఉన్న బండ్లు అమ్ముకునే వాళ్ళని, చెరుకు రసం అమ్ముకునే వాళ్ళని వీళ్ళని పక్కన తీసేస్తున్నారు. ఎందుకంటే నీట్గా ఉండాలని చెప్పి, అంటే హాస్టల్స్ నీట్గా ఉండాల్సిన అవసరం లేదా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మూసేసిన హాస్టల్స్ని తిరిగి ప్రారంభించాలి. ఈ హాస్టల్స్ తిరిగి ప్రారంభించే వరకు ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థి లోకం పోరాడుతుందని తెలియజేస్తాం. QTV న్యూస్లో ఇప్పటికే విరామం.